GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో చాలా మంది అడ్వైస్ చేస్తూ ఉంటారు ఎస్ఐఎఫ్స్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పు. ఎందుకు అవి బెస్ట్ అని అంటారు అసలు? ఇది యాక్చువల్గా ఎస్ఐఎఫ్ కొత్తగా లాంచ్ అవుతుందండి. మన సెబీ వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, ఎయిడ్ చేస్తున్నాం. కరెక్ట్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో చూడండి మినిమంగా 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ పిఎంఎస్ ఉంది, అది మినిమం వచ్చి 50 lakhs పెట్టాలి. సో ఈ 50 lakhs పిఎంఎస్కి ఈ 10,000 మ్యూచువల్ ఫండ్స్కి మధ్యలో ఏదైనా ఉందా అంటే అది కొత్తగా వచ్చిన ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మినిమం పెట్టాల్సింది ఎంత అంటే 10 lakhs పెట్టాలి అందులో. ఓకే. సో ఈ మరి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇది ఎలా బెటర్, ఈ ఎస్ఐఎఫ్ ఎందుకు బెటర్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో లేనిది ఎస్ఐఎఫ్లో ఉన్నది ఏంటి అంటే డెరివేటివ్స్. సో డెరివేటివ్స్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ డెరివేటివ్స్లో కూడా 3 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి ఏంటంటే స్పెక్యులేషన్ అంటారు, ఇంకోటి హెడ్జింగ్ అంటారు, ఇంకోటి ఆర్బిట్రాజ్ అంటారు. ఈ స్పెక్యులేషన్, హెడ్జింగ్, ఆర్బిట్రాజ్ ఇలాంటి 3 ఫెసిలిటీస్ కూడా మనకి డెరివేటివ్స్ లో వస్తాయి. ముందు ఆర్బిట్రాజ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 100 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 105 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. అంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఏమో 100 రూపీస్, ఇంకో స్టాక్ ఎక్స్చేంజ్ 105. సో ఈ ఆర్బిట్రాజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 కోటి పెట్టి బిఎస్సీలో కొనేస్తారు స్టాక్స్. వాళ్ళు రిలయన్స్ స్టాక్స్ వస్తాయి, ఈ స్టాక్స్ తీసుకెళ్లి ఎన్ఎస్సీలో అమ్ముతారు. సో 1 షాట్ కి అంటే ఈవినింగ్ కల్లా మనం చాలా పెద్ద మొత్తంలో 5% లాభం పొందుతాం అన్నమాట. సో ఇది ఆర్బిట్రాజ్ అంటే. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో తక్కువలో దొరుకుతున్నప్పుడు అదే స్టాక్ వేరే ఎక్స్చేంజ్ లో ఎక్కువ పెద్ద మొత్తంలో దొరుకుతున్నప్పుడు తక్కువలో ఉన్న చోట కొనేసి ఎక్కువ చోట అమ్మేస్తారు, ఈవినింగ్ కల్లా అమ్మేస్తారు. అలా అమ్మేసిన వల్ల వాళ్ళకి చాలా లాభం వస్తుందండి. ఇది ఆర్బిట్రాజ్. సో ఇది మనకి ఇంట్రాడే రూపంలో మనకి ఎస్ఐఎఫ్ లో దొరుకుతుంది. స్పిన్నింగ్ అంటారు, స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ అంటే ఏంటంటే సపోజ్ చూడండి, మనకి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అన్ని మనకి ఆప్షన్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఇవాళ నా దగ్గర షేర్ ఉంది, 100 రూపీస్ దొరుకుతుంది. ఒక 10 years తర్వాత, లేకపోతే ఒక 5 years తర్వాత, లేదా ఈవెన్ ఒక 6 months తర్వాత కూడా అవ్వచ్చు, షార్ట్ టర్మ్ కూడా అవ్వచ్చు. 6 months తర్వాత ఈ 100 రూపీస్ షేర్ 120కి వెళ్తుంది అని నాకు ఒక మైండ్ లో ఒక ఆప్షన్ ఉందనుకోండి, నేను ఇవాళ దాన్ని లాక్ చేసుకుంటాను. 120 రూపీస్ కి నేను దాన్ని కొనుక్కుంటాను అని చెప్పి. దానికి కొంచెం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ప్రీమియం 5 రూపీస్ కడతాను నేను ప్రీమియం. సో ఆ రోజు వచ్చిన తర్వాత అది 120 వచ్చింది అనుకోండి, నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడు నాకు 120 రూపీస్ లాభం వచ్చేసినట్టే. బై ఛాన్స్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఏదైనా సందర్భం వల్ల అది 110 అయింది, లేకపోతే ఇంకా తక్కువ అయింది అనుకోండి, నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయను. అప్పుడు నాకు నష్టం ఎంత అంటే 5 రూపీసే నష్టం. సో ఇలాంటి ఒక మంచి ఆప్షన్ అయితే మనకి డెరివేటివ్స్ లో ఉంది. సో ఈ స్పెక్యులేషన్ వల్ల కూడా మనకి డెరివేటివ్స్ లో ఎక్స్ట్రా లాభాలు వస్తాయి. సో రాబోయే రోజుల్లో మనం ముందే గెస్ట్ చేస్తే కనుక ఆ రిటర్న్ ని మనం ముందే ఫ్యూచర్ గా రిటర్న్ ని మనం క్లాక్ చేసేసుకోవచ్చు. ఈవెన్ సెల్లింగ్ లో కూడా అదే జరుగుతుంది పుట్ ఆప్షన్ లో. ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది. ఇంకోటి హెడ్జింగ్ ఉంది. హెడ్జింగ్ ఏంటంటే చాలా మంది 100 కోట్లు ఉంటాయి ఒక ఫండ్ హౌస్ లో, ఒక పర్టికులర్ ఫండ్ లో 100 కోట్లు ఉంటాయి. సో ఫండ్ మేనేజర్ తెలుసు రాబోయే రోజుల్లో మార్కెట్ బాగా పడిపోతుంది, ఈ నా చూస్తున్న ఈ ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కూడా నేను చేసుకోవాలి ఏదన్నా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 100 కోట్లకి నామినల్ గా ఒక 10% రిటర్న్ యాడ్ చేస్తారు. అంటే 110 crores అయింది. ఈ 110 crores ని వేరే వాళ్ళకి హెడ్జ్ చేస్తారు. ఆ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 110 కన్నా ఎక్కువ పెరుగుతుంది అనుకున్న వాళ్ళు తీసుకుంటారు దాన్ని. అంటే మనకున్న రిస్క్ ని వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏంటంటే రేపు మార్కెట్ పడిపోయిందన్నా కూడా నాకు అనుకున్న ప్రిన్సిపల్ ప్లస్ 10% గ్యారంటీగా ఇంట్రెస్ట్ వస్తుంది, హెడ్ చేశాను కాబట్టి. సో ఇట్లాంటి మంచి ఆప్షన్ కూడా మనకి డెరివేటివ్స్ లో ఉంటున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ఐఎఫ్ లో స్టాక్స్ తో పాటు ఈ డెరివేటివ్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో స్టాక్స్ కి మన ఎక్స్ట్రా డెరివేటివ్స్ యాడ్ అవుతుందో దీనివల్ల మనకి చాలా బ్రహ్మాండంగా రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి. అయితే చూడండి, బాంబేలో చాలా మంది పెద్ద వాళ్ళు కూడా డెరివేటివ్స్ లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. రిటర్న్ ఎంత బాగా ఉంటుందో రిస్క్ కూడా అలాగే ఉంటుంది ఇందులో. ఇది కామన్ మ్యాన్ చేయలేరండి. ఇది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఫండ్ మేనేజర్స్, వాళ్ళ సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి చాలా ఇన్సైడ్ వాళ్ళ రిపోర్ట్స్ వస్తాయి, ఎలా చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద బెటర్ గా ఉంటుంది. సో కాబట్టి మనం సొంతంగా డెరివేటివ్స్ చేసుకోకూడదు. అలా చేయకుండా మనం కనుక 10 lakhs కనుక వెలకిస్తే ఈ ఎస్ఐఎఫ్ ద్వారా మనకి బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్స్ట్రా రిటర్న్ అయితే వస్తుంది, ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. అయితే ఈ ఎస్ఐఎఫ్ లో
కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా అయితే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని 3 రకాల కేటగిరీస్ ఉన్నాయో, అలాగే మనకి ఎస్ఐఎఫ్ లో కూడా ప్యూర్ ఈక్విటీ, హైబ్రిడ్, డెట్ అనే కేటగిరీస్ కూడా ఉన్నాయి. కరెక్ట్. ఇందులో మనం 10 lakhs కావాలంటే ఈక్విటీలో 6 lakhs, హైబ్రిడ్ 2 lakhs అలా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చండి. మొత్తం హిట్కి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి మంచి ఆప్షన్స్ తో కూడా మనకి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మనకి దివాళీ తర్వాత నుంచి అందుబాటులోకి వస్తున్నాయి అందరికీ కూడా. సో ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే సిద్ధం చేసుకోండి, 10 lakhs మనకి దీవాళికి మంచి ఆప్షన్ వచ్చింది, ఎస్ఐఎఫ్ చేస్తుంది. మనం ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 lakhs కనుక అలా లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి కనుక వదిలేస్తే, మనం గతంలో ఎపిసోడ్ లో చెప్పుకున్నాము, లంసమ్ గానే మనకి ఎప్పుడైనా ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి. సో 80,000 లెవెల్స్ లో కనుక మనం 10 lakhs లంసమ్ గా ఎస్ఐఎఫ్ లో పెడితే కనుక రేపు పొద్దున ఫ్యూచర్ లో 2035 నాటికి ఎప్పుడైతే 2,25,000 ఎత్తు స్టాక్ మార్కెట్, మనకి బ్రహ్మాండంగా రిటర్న్స్ అయితే చూడొచ్చు. సో ఎస్ఐఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ అని చెప్తున్నాము. దీనికి టాక్సేషన్ కూడా ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిఎంఎస్ మనకి 3 రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ అని కూడా ఉంటుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. ఎప్పుడైతే మీకు చివరిలో ఫండ్ వచ్చిందో, మ్యూచువల్ ఫండ్, ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇలా ఫండ్లు వచ్చాయో వాటికి ఎన్ఐవి బేస్ లో ఉంటుంది. సో ఎన్ఐవి బేస్ లో ఉన్నప్పుడు కాబట్టి మనకి టాక్సేషన్ పెద్దగా ప్రాబ్లం రాదు. అది మీకు హ్యాపీగా ఉంటుంది అది ఇన్వెస్ట్మెంట్. పిఎంఎస్ లో అయితేనే మనకు స్టాక్స్ డైరెక్ట్ గా మన ఈక్విటీలోకి వస్తాయి, మన డిమెట్ అకౌంట్ లో ఉంటాయి అని ఉంటారు. దీనికి అలా ఉండదండి, ఇది ప్రాపర్ గా మ్యూచువల్ ఫండ్ లాగానే ఉంటుంది కాబట్టి మీకు టాక్సేషన్ ప్రాబ్లం లేదు. బట్ సెక్యూరిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మనకి మ్యూచువల్ ఫండ్స్ లాగా స్టాక్స్ తో పాటు ఎక్స్ట్రాగా డెరివేటివ్స్ వస్తున్నాయి కాబట్టి రిటర్న్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అందరినీ కూడా ఇందులోకి మూవ్ అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. బెస్ట్ అని అంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అండి.